జై వాసవి, జై జై వాసవి. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 14వ అధ్యాయం. 1. ఇంద్రాది దేవతలు శివపార్వతులను శరణు వేడుట. హేమంతుడు కూతురుగా పార్వతిని, అల్లుడుగా పరమేశ్వరుని తన గృహమునకు ఆహ్వానించి వైభవమునగా సన్మానించెను. శివపార్వతులు హిమవంతుని ఇంట ఆనందముగా గడుపుచుండిరి. అంత ఇంద్రాది దేవతలు ముల్లోకముల గల ఋషి పుంగవులు పృథ్వీహితతో అటకెతించిరి. పరమేశ్వరుడు ఎంతో ఆప్యాయముగా వారిని ఆహ్వానించి ప్రసన్న చిత్తమున వారి రాకను గురించి ప్రశ్నించెను. అంతే దేవేంద్రుడు జగద్రక్షక బ్రహ్మావర ప్రభావమున తారకుడు గర్వించి మూలోకములను అల్లోల కల్లోలము పరచుచున్నారు. నేను అష్టదిక్పాలకులను మా అధికారములను వైభవములను కోల్పోయి మా విధులను కూడా నిర్వహించే చాలకు కష్టముగా ఉన్నది. భూలోకమున యజ్ఞక్రతువులు లేక కరువు కాటకములు తాండవాడుతున్నవి. ఋషులు పౌరుజనులు భగవన్నామ స్మరణకు కూడా నోచుకోలేని పరిస్థితి ఏర్పడినది. పరమశివ, అన్యతా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, పాహిమాం పాహిమాం. ఈ విపత్తు నుండి మూజగములను మీరే రక్షింపవలనని ప్రణమిల్లిరి. దేవతలారా, మీ అందరికిని భూమాతకు నుంచి సమయమానమైనది. దేవతలారా, మీ అందరికిని భూమాతకు మంచి సమయము రానున్నమైనది. నేను పార్వతీ తారకాసురుని బాధల నుండి మిమ్ము లోకములను ఉద్ధరించేదగు కావున మీరే దిగులు చెందక సంతోషమున మీ సెలవులకు వెళ్ళడని దీవెనలు వసగి పంపెను. 2. కుమారస్వామి అంటే స్కంద జననం. పార్వతీదేవి ఒకనాడు పరమేశ్వరుని చేరి, ప్రాణనాథ, దేవాది దేవతలు ముల్లోకవాసులు మనకు వారికున్న కష్టములన్నను మన వివాహమునకు ప్రేమ వాత్సల్యములతో మహావైభవముగా జరిపించిరి. మనకింత ప్రశాంతతను కల్పించినారు. మరి వారి కష్టములను నివారించే మీరు ఎందులకు జాన్యములైచున్నారు? ఆ తారకాసురుని వెంటనే సంహరించకూడదా అని ప్రశ్నించెను. పార్వతి, తారకుడన సామాన్యుడు అనుకొంటివా? సంహారము చేసేదానికి నీ అనుకున్నంత సులభము కాదు. పార్వతి, తారకుడనని సామాన్యము అనుకొంటివా? వాని సంహారము నీవు అనుకున్నంత సులభము కాదు. బ్రహ్మదేవుని వరముల నుండి మహిమాన్విత శక్తులతో బలియోడై ఉన్నాడు. అందునే వానిని ఏమీ చేయలేక ఉన్నాము. పరమేశ్వర, మీకు మించినట్టి కార్యము సృష్టినందు లేదు. చిని సైతము మీ ఆజ్ఞ లేనదని కుట్టుదు కదా. చిన్న చీమ సైతము మీ ఆజ్ఞ లేదని కుట్టుకదు కదా అనెను. పార్వతి, నీవు నుడిచినది సత్యము. దీనికి నీ సహకారములు కావలేను. ఎందులనకన తారకుడు మన ఇరువురి అపూర్వ సంగమమున మనకు అయోనిజుడుగా జన్మించిన వాని ద్వారా మరణించినట్లు బ్రహ్మచే వరము పొంది ఉన్నాడు. అంతే పార్వతి, స్వామి, పతి ఆనందమే సతికి సంతోషము. నాకొంచ ముందులకు సంకోచముందులకు అనుచు పరమేశ్వరుని ప్రేమానురాగముల సిగ్గుల ముగ్గై చూడ శివుడు బిగియార కౌగిలించుకొనెను. తక్షణమున కోటి మేధువులు ఒకేసారి మెరిసెను.
శివుని నుండి దివ్య ఓజస్సు ఉద్భవించెను. వెంటనే పరమేశ్వరుడు ఆ తేజస్సుని అగ్నియందు నిక్షిప్తము చేసెను. అగ్ని మహాశక్తిని భరించలేక గంగా ప్రవాహమున వదిలెను. గంగా తాను సైతము ఆ తేజస్సును భరించలేక భరిస్తూ తన దరిలో ములచిన రెల్లుగడ్డి ఇందుంచెను. ఆ తేజస్సు అపురూపమై శక్తివంతుడుగు అందాల శిశువుగా ప్రవర్ధమానమయ్యెను. ఆ శిశువును గాంచి భూదేవి ప్రియమార హృదయమునకు హత్తుకొనెను. కామధేనువు ప్రీతితో అమృతపూరితముగు పాలనొసంగెను. సమస్త దేవతలు ఆటకెతించి పుష్పవర్షము కురిపించిరి. తక్షణమే ఇంద్రాది అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు పార్వతీ పరమేశ్వరులు ఆ శిశువునకు దివ్య వరములను మహాశక్తివంతముగు ఆయుధములను సంగి ఆశీర్వదించిరి. పార్వతీదేవి వాత్సల్యమమతతో కన్నుల ఆనంద బాష్పములు కురిచి చుండ బాలకుని హక్కున చేర్చుకొనెను. పరమేశ్వరుడు అందరి సమక్షమున శిశువునకు కుమారస్వామి అని నామకరణం గావించెను. ఆనాటి నుండి పృథ్వీమాత ఆ శిశువుకు అత్యంత అనురాగములతో అల్లారు ముద్దగా పెంచసాగెను. క్రమముగా ఆ బాలునికి యవ్వన దశ వచ్చెను. ఆ మహాతేజో అయోనిజుడుగా కుమారస్వామి స్కందనిగా మూలోకములను ఉద్ధరింప దేవదేవునిగా వెలిసెను. తారకాసుర సంహారము. ఇంద్రాది అష్టదిక్పాతులు సప్తఋషులు మూల్లోకవాసులు వాత్సల్యమున వచ్చి కుమారస్వామిని దర్శించిరి. తారకాసురుడు పెట్టు కష్టములను వాని దుష్కృత్యములను దీనముగా వివరించిరి. వాని సంహారమునకై మీరు కారణజన్ములై తెలిపిరి. ఓ దివ్యపురుష, అందుకు నీవే సమర్థుడువు. మేము శ్రీ మహావిష్ణువుతో గుడి నీవెన్నంటి యుద్ధమును ఆచరించుటకు మేము సిద్ధముగా ఉన్నామని అనేరు. అది విని కుమారస్వామి కోపోద్రిక్తుడై వెంటనే రణభేరి మ్రోగించమనెను. విష్ణువు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, ముక్కోటి దేవతలు మహారుద్ర గణంబులతో స్వయముగా తానే సేనాధిపత్యం వహించి యుద్ధ సన్నిధుడైనను. కుమారస్వామి ఆ విధముగా మెరుపువు తీగవల తారకాసురుని మాయావతి నగరమును ముట్టుకుంచెను. అది చూచి తారకాసురుడు కోపోద్రేకముతో ముల్లోకములు తల్లడిల్లే మహాగర్జన చేసెను. కాలకేయ నివతాది రాక్షసగణములతో తారకుడు భీకరముగా కుమారస్వామిని యుద్ధమును ఎదిరించెను. విష్ణువు తన సుదర్శన చక్రముచే కనబడిన అసురులను చిత్రహింసలతో వధించసాగెను. కుమారస్వామి ఎదురు పడిన రక్కసములను నిశితాయుధములో చీల్చి చెండాడెను. ఈ దేవదానవ యుద్ధము ఏకోదాటిగా 12 దినములు జరిగెను. క్రమముగా తారకుని సైన్యము నశించగా తారకుడు మహోరోగుడై కుమారస్వామిపై కురికెను. వాడు 10,000 చారుబారువులు గల ఘంటానాదములతో గల శూలమును మహాయుధమును మహావిష్ణువు మీదికి వీసెరెను. దానిని గాంచి దేవతలందరూ భయభ్రాంతులైరి. వెంటనే కుమారస్వామి దానిని తన శక్తాయుధమునచే ఖండించెను. నేను వెంటనే మేరు పర్వతములను మేరుపరుశువును వెనువెంటనే మేరుపరుశువులను తారకునిపై ప్రయోగించెను. అది ప్రళయ గర్జనలు గావించి తారకునిపై బడి అతని గుండెలను చీల్చి వేయగా వాడు హాహాకారములతో జయించుతూ భూమి మీద పడి మరణించెను. గగనము నుండి పూలవానలు కురిసెను.
ఇంద్రాది అష్టదిక్పాలకులు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని బహుయుధములుగా స్తుతించిరి. అంతే పార్వతీ పరమేశ్వరులో ఆటకెతించి కుమారస్వామిని ఆప్యాయమునలక్కున చేర్చుకొని తల నిమిరి మెచ్చుకొని ఆతనిని పించుకొని మహావిష్ణువుతో పాటు దేవతలు ఇంద్రాది అష్టదిక్పాలకులు ఋషులెల్లరూ విజయదుందుబులు మ్రోగుచుండగా ఆనందముతో నృత్య గీతాలాపములు చేయుచు కైలాసమున కెరగిరి. ఓం తత్సత్. 14వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి.